ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి, కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురదజల్లే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుగలగటం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుగలిగి బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుగలిగినారు. మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే హరీష్, ముఖ్యమంత్రి 33 సార్లు. సరే, 37 మంది సభ్యులున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి 2 అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు. 37 సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి 1 సభ్యుడికి అవకాశం ఇచ్చి 80 నిమిషాలు మాట్లాడనిచ్చి ఆ 80 నిమిషాలు మాట్లాడడంలో 33 సార్లు అడ్డం కలిగి, అదే 8 మంది సభ్యులున్న బీజేపీ పార్టీకి 2 అవకాశం ఇచ్చి 90 నిమిషాలు మాట్లాడింపజేసినారు. దీంతో ఈ బీజేపీ పార్టీ మొత్తం టీఆర్ఎస్ మీదనే దాడి, బీఆర్ఎస్ మీదనే దాడి. వాస్తవాలు లేదు. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో దాన్నే పాల్వాయి హరీష్ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. వాళ్ళ బీఎల్పీ నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా, మమ్మల్ని ఎక్కువ టార్గెట్. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి ఇలా మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది. అసలు నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టింది ఒకటే రోజు, అది సండే. ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, రెండు పార్టీలు కూడగలుపుకొని, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడగలుపుకొని
నిన్న వారు వివరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందని మేము భావిస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు. మొదటి నుంచి కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి? కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్. దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి, పంపోయిలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, సొరంగ మార్గాలు ఉన్నాయి, గ్రావిటీ కెనాల్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మొత్తం 94,000 కోట్ల విలువ గల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 4,000 కోట్ల విలువ గల అది మేడిగడ్డ బ్యారేజ్. 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాకులు. 7 బ్లాకులో ఒక్క బ్లాక్లో ఆ ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది దురదృష్టవశాత్తు. అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఓఎంఎం నిర్లక్ష్యమా, దేనివల్లనైతే కావచ్చు, జరిగింది అది. అంటే 4,000 కోట్ల విలువల మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక 1,000 కోట్లు గేట్లకే పోతుంది. ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక 500 కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది. అంటే 1,500 కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది. అంటే 2,500 కోట్ల సిమెంట్ బ్యారేజ్, ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ. ఆ 2,500 కోట్లలో 7 బ్లాకులు, ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది. అంటే 2,500/7 అంటే 350 కోట్లు. అంటే 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు, ఎవరి పొరపాటు జరిగింది నష్టం 350 కోట్లు. దానికే ఆ 3 పిల్లర్లు కుంగినాయని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు, బీజేపీలకు ఎప్పుడు, బీజేపీలు ఢిల్లీ నుంచి 4 రోజుల లోపలనే ఎన్డీఎస్ఏ వచ్చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 4 రోజుల్లో వచ్చేసింది అక్కడికి. ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ ఎన్డీఎస్ఏ రావాలా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలా, ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాలి. జరిగింది, ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో ఎన్డీఎస్ఏ వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డది. అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అని అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బుద్ధి వెళ్ళాలి.
పురుదల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని బీజేపీ క్యాండిడేట్ గట్టిన దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిన దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి. ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో. అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని పెట్టాలి మళ్ళీ బయట. అప్పటిదాకా అటు కమిషన్